మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎఫ్ఫతా అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటకు అర్థం ఏంటి అని అంటే తెరవబడుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫ్ఫతా అన్న మాటకు అర్థం ఏంటి? తెరవబడుము. ఈ ప్రత్యేకమైన సమయంలో మనందరమును కూడా తెరవబడిన వారిగా ఏ విషయాల్లో మనం తెరవబడాలి, లేకపోతే మనలో ఏమి తెరవబడాలి అనేటువంటి విషయాలు మనం విందాం. అయితే దేవుడు మనము తెరవబడిన వారిగా రాబోతున్న దినాల్లో మనము జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి దేవాతి దేవుడు ఎవరు అని అంటే ఎఫ్ఫతా అని పలికేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మనందరి జీవితాలని తెరిచేటువంటి దేవుడు, మన బ్రతుకులను మార్చగలిగినటువంటి దేవుడు. ఈరోజు మనం కలిగినటువంటి దేవాతి దేవుడు ఎంతో శక్తివంతుడు, ఆయన చాలా ప్రభావం కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం కలిగి ఉన్న దేవుడు తెరిచేటువంటి దేవుడు. నోవాహు కాలంలో దేవుడు ఆకాశ తూములను ఏం చేశాడు? తెరిచాడు. అప్పుడు చాలా భయంకరమైన వినాశనం కలిగింది. ఇక మరలా దేవుడు తెరిచినటువంటి ఆ ఆకాశ తూములను మరి ఏ మానవుడు కూడా ఏం చేయలేకపోయాడు? మూయలేకపోయాడు, తెరవలేకపోయాడట. అందుకే ఇక్కడ ఉండమన్నాను. తర్వాత ఏలియా కాలంలో దేవుడు 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని ఏం చేశాడు చెప్పాలా? మూసేశాడు. అప్పుడు ఒక్క వర్షపు చుక్క కూడా పడలే. అప్పుడు భయంకరమైన కరువు వచ్చేసింది. ఆ కరువుతో బాధపడుతున్నటువంటి ఏ మానవుడు కూడా ఆ ఆకాశ తూములను ఏం చేయలేకపోయాడు? తెరవలేకపోయాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మూస్తే దాన్ని ఎవ్వరు కూడా తెరవలేరు. దేవుడు కనుక తెరిస్తే దానిని ఎవ్వరు మూయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాటనే మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఇలాగు రాయము. దావీదు తాలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడగు చెప్పు సంగతులేమనగా అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అంటే ఆయన తెరిస్తే ఎవ్వరు వేయలేరు, ఆయన మూస్తే ఎవ్వరు కూడా తెరవలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా అసాధారణమైన రీతిలో మన దేవుడు కార్యాలు చేయగలిగినటువంటి వాడు. మనకు తెలుసు పాత నిబంధన గ్రంథంలో శారాను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే శారా గర్భము తెరవబడే అవకాశమే లేదు. కానీ దేవుడు శారా గర్భాన్ని ఏం చేశాడు? తెరిచాడు. రిబ్కా గర్భము తెరవబడే అవకాశమే లేదు. కానీ దేవుడు రిబ్కా ఆ గర్భాన్ని దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. ఇంకా మనం చూస్తే హన్నా గర్భము తెరవబడే అవకాశం లేదు. కానీ దేవుడు హన్నా గర్భాన్ని ఏం చేశాడు? తెరిచాడు. ఎలిజబెత్ గర్భం తెరవబడే అవకాశం లేదు. కానీ దేవుడు ఎలిజబెత్ గర్భాన్ని ఏం చేశాడు? తెరిచాడు. ఈ రాత్రి నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వారందరి జీవితాల్లో అద్భుతాలు చేసినటువంటి దేవుడు మన జీవితంలో కూడా అదే రీతిలో అద్భుతాలు ఎన్నో ఘనకార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన మనల్ని కూడా ఆయన తెరవబడమని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఆలోచించేద్దాం. ఈరోజు ఏ విషయాల్లో మనము మూసివేయబడి ఉన్నాం, ఎలాంటి అనుభవాలు మన జీవితంలో మూసివేయబడ్డాయి. ఈరోజు ఏ విషయాల్లో మనము తెరవబడాలి అనేది మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా అది మనకు దీవెన, ఆశీర్వాదం అని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎవరు? ఎఫ్ఫాతా. మన దేవుడు ఎవరు? ఎఫ్ఫాతా అంటే తెరవబడుము, తెరిచేటువంటి దేవుడు. సరే, మనం ఆలోచన చేస్తే పిల్లరా, మనలో ఏమి తెరవబడాలి అని మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచుచు సువార్త ప్రకాశము వానికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. నేటి దినాల పిల్లరా, ఈ యుగ సంబంధమైనటువంటి ఆ యొక్క దేవత అవిశ్వాసులైన వారి కనులను ఏం చేసింది? వారికి గుడ్డితనము కలుగు చేసింది. ఈ రాత్రి నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ దేవుని చిత్తాన్ని చూడలేని కన్నులు, దేవుని వైపు చూడలేనటువంటి కన్నులు ఈ రాత్రి మనం కలిగి ఉంటే, దేవుడు అంటున్నాడు, గతించిన కాలములో 2024వ సంవత్సరంలో నువ్వు కన్నులు మూసుకుపోయి అనేక సందర్భాల్లో నా విషయమే వ్యతిరేకమైన కార్యాలు నువ్వు జరిగిస్తూ వచ్చావు. కారణం ఏంటనంటే నీ యొక్క మనోనేత్రములకు ఏం కలిగింది? గుడ్డితనం కలిగింది. ఈ మరొక్కసారి ఈ ప్రత్యేకమైన సమయంలో నీ నుండి కోరుతున్నటువంటి అనుభవం ఏంటంటే, ఇక నుండి నువ్వు తెరవబడిన కన్నులు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే పిల్లరా, అక్కడ పౌలు అనబడినటువంటి సౌలు మనకు కనిపిస్తాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సౌలు కన్నులు తెరవబడ్డాయి. అంతకుముందు ఏం జరిగింది? సౌలుకు ఏ విధంగా దృష్టి కలిగింది అని అంటే, అతని కన్నుల నుండి ఏం రాలయ్యట? పొరలు రాలాయి. ఆ పొరలు ఉన్నంతకాలం అతనికి చూపు లేదు. ఆ పొరలు ఉన్నంతకాలం దేనిని చూడాలనుకున్నాడు, దాన్ని చూడలేకపోయాడు. ఆ పొరలు ఉన్నంతకాలం తను అనుకున్నట్టుగా తను ఎక్కడికి వెళ్ళలేకపోయాడు, దేన్ని గుర్తించలేకపోయాడు, దేన్ని గమనించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే తన కన్నుల నుండి ఆ పొరలు కిందకు రాలిపోయావో అప్పుడు దృష్టి కలిగింది. ఈ రాత్రి నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా మనము తెరవబడినటువంటి కన్నులు కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా సందర్భాల్లో పిల్లరా, ఈరోజు మనం చేసే సగానికి సగం పనులు కళ్ళు మూసుకుపోయాయి. అక్కడ అది ఉన్నదని తెలుసు, కానీ వెళ్ళి పడిపోతుంటాం కదా. చాలా సమయాల్లో పిల్లలు భక్తి విషయమే కూడా అంతే. దేవునికి ఏది ఇష్టమో కాదో అదే చేస్తూ ఉంటాం. దేవుడు వాక్యము ద్వారా ఏం మాట్లాడుతూ ఏది చేయొద్దని చెప్తే అదే చేస్తూ ఉంటాం. ఈరోజు అలాంటి అనుభవాలతో, అంటే తెలిసి కూడా చేస్తూ నష్టపోవడం దేన్ని సూచిస్తూ ఉంది అని అంటే, కళ్ళు మూసుకుపోయిన తనానికి చూపిస్తాం. ఈ లోక సంబంధమైనటువంటి అపవాది నీ కన్నులకు ఏది కలిగించిందో దానిని నువ్వు తీసివేసుకుని ఖచ్చితంగా రాబోతున్న దినాల్లో దేవుని వైపు చూస్తూ, దేవుని చిత్తాన్ని నువ్వు చూస్తూ ముందు కొనసాగడానికి ఇష్టపడితే ఖచ్చితంగా అది మనకు ఆశీర్వాదకరమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించిన పిల్లరా, ఇక్కడ సౌలు కన్నుల నుండి పొరలు రాలినప్పుడు అతనికి దృష్టి కలిగింది. మన కన్నులు కూడా తెరవబడితే మనము ఏమి చూడగలుగుతాం? 3 విషయాలు నేను త్వరగా మాట్లాడుతాను. ప్రతి పాయింట్లో 3 లేక 2 విషయాలు ఉంటే జాగ్రత్తగా గమనించండి పిల్లరా. మన కన్నులు తెరవబడితే మనం ఏం చూస్తాం? కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనం. త్వరగా తీయండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు
నా కన్నులు తెరువుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, మన కన్నులు తెరవబడితే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటనంటే ఆశ్చర్యమైన సంగతులను మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు కూడా, ఆశ్చర్యకరమైన సంగతులను కూడా మనము చూడలేకపోతున్నాం, దాన్ని గుర్తుపట్టలేకపోతున్నాం. అది దేవుడే చేశాడని మనం కానుకోలేకపోతున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితాల్లో అనేక రకాలైన కార్యాలు దేవుడు చేస్తున్నప్పటికీ, జరిగిస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఆ సంగతులను పిల్లరా దేవుడే చేశాడన్నట్టుగా చూడలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ స్థితిలోనికి నన్ను తీసుకొచ్చింది దేవుడే అని గమనించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మన బ్రతుకులు ఉండడం ఎంత బాధాకరమైన పరిస్థితి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆశ్చర్యకరమైన సంగతులను మనం చూడగలుగుతాం. ఎప్పుడు అని అంటే నీ కన్నులు తెరవబడినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ కన్నులు మూసుకుపోయావు అనుకో, దేవుడు చేసిన కార్యం కూడా ఎవరినో మనిషిని చూపించి ఆ వ్యక్తి వల్లనే నేను సహాయము పొందాను, ఆ వ్యక్తే నాకు ఆ రోజు ఎంతో తోడుగా ఉన్నారు, ఆ వ్యక్తే అని ప్రతి విషయంలో కూడా కళ్ళు మూసుకుపోయిన వారు దేవుని కార్యాలని, ఆశ్చర్యకరమైన సంగతులను వారు ఏం చేయలేరు, చూడలేరు. కానీ కన్నులు తెరవబడిన వారు మాత్రమే దేవుని కార్యాలను గుర్తుపట్టగలుగుతారు. ఎవరండి కన్నులు తెరవబడిన వారు అని అంటే కృతజ్ఞత కలిగిన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా కన్నులు తెరవబడితే ఆశ్చర్య సంగతులను చూడగలుగుతావు. చూసిన వెంటనే తిరిగి దేవునికి మరలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం. దేవుని అందరి కృతజ్ఞత కలిగిన వారందరూ కూడా తెరవబడిన కన్నులు కలిగిన వారు. నీ ఇంటిలో ఎన్ని కృతజ్ఞత కూడికలు సంవత్సరానికి జరుగుతున్నాయి? ఎప్పుడో ఒకసారి. అందుకే నీ ఇల్లు అనేక రకాల దురాత్మలకు నిలయంగా మారిపోతుంది. ఆ కొంపలో నువ్వు ఉంటున్నావు, అవి కూడా ఉంటున్నాయి. ఈరోజు పిల్లరా దురాత్మలతో నివాసం చేసేటువంటి పరిస్థితి, అనేక రకాలైన సమస్యలు నీ కుటుంబంలో లేకపోతే నీ ఇంట్లో పేట్రేగిపోవడం గల కారణం ఏంటంటే ఆ ఇంటిలో చక్కని స్తుతి ఆరాధన జరగక, ఆ ఇంటిలో దేవుని నామం మహిమపరచబడక, ఆ ఇంటిలో దేవుని గురించిన రక్షణ సునాదము వినబడక, ఆ ఇంటిలో ఆత్మీయులైన వారు అడుగుపెట్టి ప్రార్థన చేయక, ఆ ఇంటిలో అభిషేకించబడిన దైవజనులు అడుగుపెట్టి ప్రార్థించక, ఇలాంటి అనుభవాల్లో ఎవరు సరిగా ముందుకు వెళ్ళగలుగుతారనంటే కన్నులు తెరవబడిన వారు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు కృతజ్ఞత ఉంది అని అంటే ఖచ్చితంగా మన కన్నులు తెరవబడ్డాయి. ఒకవేళ ఈరోజు మన కళ్ళు మూసుకుపోతే కనుక దేవుని కార్యాలు మనం ఏం చేయలేం, చూడలేం. దేవుని కార్యాలు మనం గుర్తుపట్టలేం. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనందరినీ కూడా కోరుతున్నది ఏంటంటే నీ కన్నులు తెరవబడాలి. రాబోతున్న దినాల్లో అయినా నువ్వు అలా ఉండు. గతించిన కాలంలో ఎన్ని కార్యాలు చేశానో తెలుసా, కానీ ఏది కూడా నేను చేసిన కార్యం అని నీవు చూడలేదు. ఇది నేను చేశాను అని నువ్వు గమనించలేదు, నువ్వు గుర్తుపట్టలేదు. ఎన్నో చేశాను అవన్నీ కూడా మనుషుల ఖాతాలోకి వెళ్ళిపోయాయి. ఏ రోజు కూడా నేను చేసినటువంటి అద్భుతాన్ని నేను చేసినట్టుగా నువ్వు సాక్ష్యం ఇవ్వలే. నీ మంచిని బట్టి ఎవరో నీకు చేసినట్టుగా మాట్లాడుతూ వచ్చావు. చాలామందికి ఇదో టాలెంట్ కదండి. దేవుడు ఎవరినో బలపరిచి నీకు సహాయం చేయమని పంపిస్తే సహాయం పొందుకున్న నీవేమంటావంటే నా మంచితనాన్ని బట్టి వాళ్ళందరూ నాకు వచ్చారు, నాకు అందరూ చేస్తున్నారు. ఒకప్పుడు నా నుండి లబ్ధి పొందిన వారు కనుక నాకు తిరిగి చేస్తున్నారు, నా నుండి మేలు పొందిన వారు కనుక నాకు తిరిగి చేస్తున్నారు, నా నుండి ప్రోత్సహించబడిన వారు కనుక నాకు మళ్ళీ తిరిగి చేస్తున్నారు అని మాట్లాడడం ఎంత బాధాకరమైన పరిస్థితి. నేను చెప్తున్నాను, నువ్వు చేసింది ఎవరికి ఏది గుర్తులేదు, కానీ ఇతరుల ద్వారా నువ్వు ఏదో ఒకటి పొందుకుంటున్నావు. సహాయము వారి ద్వారా నువ్వు చూడగలుగుతున్నావు. కొన్ని సందర్భాల్లో అంటే దేవుడు వారిని బలపరిచి నీ యొద్దకు పంపితేనే అది అలా జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అది కూడా దేవుని కార్యమని నువ్వు చూడొకసారి. ఎన్నో 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 గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు. నీ ఆరోగ్యం విషయంలో కావచ్చు, నీ యొక్క ఉద్యోగం విషయంలో కావచ్చు, ఎక్కడ క్రిటికల్ సిచ్యువేషన్ నీ జీవితంలో ఉందో అక్కడ దేవుడు ఇన్వాల్వ్ అవుతూ చొరబడి నీ జీవితాలు కార్యాలు చేస్తూ ఉంటే అవి మనుషులకు ఆపాదించి మాట్లాడుతున్నాం. అది దేవుడు చేసిన కార్యంగా గుర్తుపట్టలేకపోతున్న కారణం ఏంటంటే నీ కళ్ళు మూసుకుపోయాయి కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ కళ్ళు ఏం చేయబడాలి?
నీ మనోనేత్రములు తెరవబడాలి. ఎందుకనంటే ఈ లోక సంబంధ దేవత నీ కనులకు గుడ్డితనం కలుగు చేస్తుంది. అపవాది నీ కనులకు గుడ్డితనం కలుగు చేశాడు. దేవుని చిత్తాన్ని చూడలేని కన్నులు నీకు పెట్టాడు. నీ కన్నులు మూసేశాడు. దేవుని చిత్తాన్ని చూడకుండా, దేవుని మాటలు నువ్వు చూడకుండా, అనవసరమైన వాటిని చూస్తూ, వ్యర్థమైన వాటిని ఈ కళ్ళతో చూస్తూ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి అపవాది అనేక సందర్భాల్లో నిన్ను బలపరిస్తే నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ నూతన సంవత్సరంలో నీ కనులను సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన నీ జీవితంలో ఏమి జరగాలి అని ఆయన కోరుతూ ఆయన పలుకుతున్నారంటే ఆయన ఎఫ్ఫతా అని పలుకుతున్నాడు. అంటే తెరవబడు, ఈసారైనా తెరవబడు, ఈ సంవత్సరమైనా నీ కనులు తెరుచుకోవడానికి నువ్వు ఇష్టపడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన కనులు తెరవబడితే మొట్టమొదటిగా మనం దేవుని ఆశ్చర్య సంగతులను ఏం చేస్తాం? చూడగలుగుతాం. రెండవది రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలగడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణములను చుట్టుకుని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనమేమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా. ఒకసారి ఆగుతామండి. ఇక్కడ ఏమి వ్రాయబడి ఉంది? అసలు ఈ రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఏముంది అని అంటే, ఇశ్రాయేలు రాజు మీదకి సిరియా రాజు దండెత్తి యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నప్పుడు చాలా ప్లాన్లు వేసుకునేవాడు సిరియా రాజు. ఈసారి ఇశ్రాయేలు రాజును ఈ రీతిగా ఓడించాలి, అక్కడ సైన్యాన్ని ఈ రీతిగా ఓడించాలి అని ఎన్నో ప్లాన్స్ వేసుకుని సిరియా రాజు బయలుదేరి వస్తే, సిరియా రాజు రాకముందే ఎలాంటి తలంపులతో సిరియా రాజు వస్తున్నాడు, ఎలాంటి ఆలోచనలతో వస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఎలాంటి వినాశనాన్ని వారు జరిగించబోతున్నారో సమస్తాన్ని ఈ యొక్క ఇశ్రాయేలు రాజు ముందే కానుకుని జాగ్రత్త పడిపోతూ ఉండేవారట. ఈ విషయం సిరియా రాజుకు తెలిసింది. అరే, మనం ఏ ప్లాన్ వేసుకున్నా ఇశ్రాయేలు రాజుకి ఎలాగా తెలిసిపోతుంది. మనం ఏది చేద్దామనుకున్నా వారు ముందుగానే దానికి ప్రిపేర్ అయిపోయి ఉంటున్నారు. ప్రతీది కూడా మన మాటలు వారికి ఎలా వెళ్తున్నాయి, వారికి ఎలా అర్థమవుతున్నాయి అని అంటే, ఎవరో ఒకరు అన్నారు వాళ్ళలో, ఏమనంటే అక్కడ దేవుని ప్రవక్త ఒకడు ఉన్నాడు, ప్రతీది కూడా దేవుడు అతనికి బయలుపరుస్తూ ఉంటే అతడు ఆ రాజుకు బయలుపరుస్తున్నాడు అని అంటే అదే సంగతి. అయితే వాణ్ణొక్కని లేపేస్తే మొత్తం ఇశ్రాయేలు ఆ రాజ్యాన్ని, ఆ రాజును ఓడించేయచ్చు అని సిరియా రాజు అనుకుని తన యొద్దనటువంటి సైన్యాన్ని అంతటినీ కూడా ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉన్నటువంటి స్థలానికి పంపిస్తాడు. ఆ సైన్యం అంతా కూడా ఎలీషా ఉన్నటువంటి ఆ ప్రాంగణం అంతా కూడా చుట్టేస్తారు. ఆ సమయంలో ఎలీషా యొక్క పనివాడు బయటకు వస్తాడట. బయటకు వచ్చి చూచి ఇలా అంటున్నాడు, ఏమని మరొకసారి చదువుదాం. దైవజనుడైన అతని పనివాడు పెద్దలగడ లేచి బయటకు వచ్చినప్పుడు ఆ గుర్రములను రథములను గల సైన్యములను పట్టణములను చుట్టుకుని ఉండుట కనబడెను. అంతటా చూడండి, భయపడిదేమన్నాడు, అయ్యో నా ఏలినవాడా, ఇప్పుడు మనం ఏం చేయగలం? ఈ మాట పిల్లరా, ఆ పనివాడు తన యొక్క దైవజనుడితో ఆ మాట అనిన వెంటనే ఎలీషా పిల్లరా ఆ పనివాడితో అంటున్న మాట 16వ వచనం. అంతటా అతడు, భయపడవద్దు, మన పక్షమునున్న వారి కంటే అదుకులై ఉన్నారని చెప్పి, దేవుని స్తోత్రం కలుగును గాక. భయపడవద్దు, మన పక్షమున నున్న వారి కంటే అదుకులై ఉన్నారు అనే మాట ఎలీషా ఆ పనివాడితో అన్నప్పుడు మనోడు చూసుకుంటూ అదుకులై ఉన్నారు అని అంటున్నట్టు దైవజనుడు, ఇక్కడ ఆయన నేను తప్ప ఎవరున్నారు? ఇంకా మా పక్షాన వీరందరితో యుద్ధం చేయడానికి ఎవరున్నారు? అధికులై ఉన్నారు అని మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ మేము తప్ప, ఆయనకి నేను, నాకు ఆయన తప్ప ఇక్కడ ఎవరు లేరు.
మాకు సహాయం చేసేవారు లేరు, మమ్మల్ని బలపరిచేవారు లేరు, మమ్మల్ని ధైర్యపరిచి ఏం కాదనే వారు ఎవ్వరూ లేరు కదా. కానీ వారికంటే మన యొద్ద ఉన్నవారు అధికులై ఉన్నారు అని దైవజనుడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అని తనలో తాను అనుకుంటూ ఉన్నప్పుడు అతని విషయమే పిల్లరా ఎలీషా దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ఆ 17వ వచనంలో మనం చూస్తాం కదా, యెహోవా అంటున్నాడు, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక, అప్పుడు చూడండి, ఆ కన్నులు మూతబడినప్పుడు తాను ఎలీషా మాత్రమే కనబడ్డారు అతడికి. కానీ ఎప్పుడైతే ఎలీషా యొక్క పనివాని కండ్లు దేవుడు తెరిచినప్పుడు ఆ తర్వాత అతనికి ఏం కనబడిందనట, యెహోవా ఆ పనివాని కండ్లను తెలియజేసాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకుముందు వారిద్దరే ఉన్నట్టుగా చూశాడు, కానీ దేవుడు ఆ పనివాని యొక్క కండ్లు తెరిచిన తర్వాత ఖచ్చితంగా అతనికి ఏం కనబడిందనంటే, మాకేం కాదు, దేవుని కాపుదల మా చుట్టూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కాపుదల మాకుంది అని అప్పుడు గ్రహించగలిగాడు. ఈ రాత్రి నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకటి, నీ కన్నులు తెరవబడితే నువ్వు ఆశ్చర్య సంగతులను చూస్తావు. రెండవదిగా, నీ కన్నులు తెరవబడితే దేవుని కాపుదల అని కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవదిగా, నీ కన్నులు తెరవబడితే నీ చుట్టూ ఏముందని నీకు కనబడుద్ది? నా చుట్టూ దేవుని కాపుదల ఉంది. అప్పుడు దాకా ఆ పనివానికి ఎవరు కనబడలే. మనతో ఎవరున్నారు ఎలీషా, మనతో ఎవరు లేరు కదా అనుకుంటున్నాడు. కానీ ఒక్కసారి కనులు తెరవబడితే ఎలీషా చుట్టూ, తన చుట్టూ ఆ ప్రాంగణం అంతా కూడా దేవుని కాపుదల ఉన్నట్లుగా ఎలీషా పనివాడు చూడగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ కన్నులు తెరవబడితే నువ్వేం గమనించగలుగుతావనంటే, దేవుని కాపుదల నీకెప్పుడూ ఉంటుంది అని నువ్వు చూడగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ విషయం కొన్ని సందర్భాలు అర్థం కాకే మనం చాలా భయపడుతూ ఉంటాం కదా, చాలా భయపడుతూ ఉంటాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఎలాంటి పరిస్థితిని బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ యొక్క సమయంలో నీ యొక్క ఆరోగ్యం విషయమే ఒక భయం నీకు పట్టుకుందేమో, లేకపోతే ఎగ్జామ్ రాసున్నవేమో దాని యొక్క ఫలితం విషయమే నీకు ఒక భయం పట్టుకుందేమో, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవేమో దాని విషయంలో ఏం జరగబోతుంది అనేటువంటి భయం, లేకపోతే నీవు ఒక ప్రయత్నం చేస్తున్నావు, ఆ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుద్దో లేదో అనేటువంటి దాని మీద ఒక రకమైన భయం. చక్కటి ఉద్యోగాన్ని చేస్తున్నాం కానీ ఎప్పుడు ఏ రకమైన రిమార్క్ నా మీద వస్తుందో అనేటువంటి భయం. చక్కటి వ్యాపారాన్ని చేస్తున్నాం కానీ ఎప్పుడు ఏ రూపంలో నష్టం వస్తుందో అనేటువంటి భయం. ఈరోజు పిల్లరా, భయము అనేటువంటి అనుభవాలు ఈరోజు మనందరిలో ఉండటం సహజమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నువ్వు గమనించాల్సిన విషయం, ఏ రకాలైన భయాలు నిన్ను ఆవరించినప్పటికీ కూడా దేవుని కాపుదల నీతో ఎప్పుడూ ఉంటుందని నువ్వు మర్చిపోద్దు. నీ కన్నులు తెరవబడితే దేవుని కాపుదల నువ్వు చూడగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడో విషయానికి వస్తున్నాను. మన కన్నులు తెరవబడితే యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. కొంచెం రిఫరెన్స్లు ఎక్కువగానే ఇస్తాను, చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. ఇంకా 4 నెలలైన తర్వాత కొంతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చూడాలని ఉంది? పొలమును చూడాలి. ఈ పొలములో మరెవరున్నారు? ఆ పొలంలో ఎవరున్నారని దేవుడు ఆ పొలాన్ని చూడబట్టున్నాడు అని అంటే, ఈ పొలము ఈ లోకానికి సాదృశ్యం దానిలో ఉన్నది. ఆ కోతకు వచ్చేసేది ఏదైతే ఉందో అదంతా కూడా నశించిపోతున్న ఆత్మలకు సాదృశ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడు, ఈరోజు నీ చుట్టూ ఉన్న పొలాన్ని నువ్వు చూడగలిగితే ఈ పొలంలో ఎన్నో ఆత్మలు నశించుకోవడానికి ఎలా ఉన్నాయి? సిద్ధంగా ఉన్నాయి. పండిన తర్వాత పంట కోయకపోతే ఏమవుద్ది? అమ్మా,
రాలిపోద్ది, కుళ్ళిపోద్ది, ఏదో అయిపోద్ది. ఇప్పుడు పంట కోతకు వచ్చేసిన తర్వాత దాన్ని కొయ్యకపోతే ఖచ్చితంగా అది పాడైపోద్ది. ఈరోజు చాలామంది ఈ లోకం అనేటువంటి ఈ పొలములో ఏది సత్యమో తెలియక, ఏది నిజమో తెలియక, ఎవరు నిజమైన దేవుడో తెలియక, లేకపోతే ఏ దేవుణ్ణి వెంబడించాలి, ఏ దేవుని వెంబడిస్తే ఆక మోక్షానికి వెళ్తాం లేక పరలోకానికి వెళ్తాం అనేది తెలియక ఈ రోజుల్లో చాలామంది జీవితాన్ని చాలా వరకు ఏం చేస్తారు, గడిపేస్తారు, పండిపోయారంట వారు. ఈరోజు వారు ఇలాంటివి తెలుసుకోకుండానే నశించుకోవడానికి వారు ఎలా ఉన్నారు, పొలంలో ఉన్నారు. నువ్వు రక్షించబడిన వ్యక్తివి కనుక, నీ కుటుంబం అంతా కూడా రక్షించబడి దేవుని సన్నిధిలో ఉన్నారు. ఒకవేళ ఇంకా లేకపోతే కనుక వారిని నువ్వు చూడాలి, వారిని పట్టించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పిల్లరా, మన ఇంటి ముందు ఒక పొలం ఉంది నశించిపోవడానికి, మన ఇంటి వెనక ఒక పొలం ఉంది త్వరలో నశించిపోవడానికి, మన ఇంటి ప్రక్కన మరొక పొలం ఉంది త్వరలో నశించిపోవడానికి. రక్షణ పొందిన వ్యక్తిగా, ఆత్మల పట్ల భారము బాధ్యత కలిగిన వ్యక్తిగా నీవు రక్షించబడ్డావు కనుక నీవు నశించిపోతున్నటువంటి ఆ పొలాన్ని నువ్వేం చేయాలి, చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి ఆధ్యాత్మికంగా మనము బలపడుతూ మరికొంతమందిని పిల్లరా మనము బలపరుస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన చుట్టూరు పంట అలా పండిపోయి ఉంది. మనం ఏం చేయాలి, వారి యొద్దకు వెళ్ళి వారికి దేవునికి సువార్తను ప్రకటించి నిజ దేవుని వారికి పరిచయం చేసి సత్యాన్ని వారికి తెలియజేసి వారిని మనము ఈ యొక్క రక్షణలోనికి ఏం చేయాలి, నడిపించాలి. అలా నీవు కన్నులు తెరుచుకోగలిగితే, తెరవబడిన కన్నులతో నీవు ఈ పొలమును చూడగలిగితే దేవునిని బట్టి ఎంత సంతోషపడతాడో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పట్టించుకుందాం, నశించిపోతున్న వారి పట్ల భారం కలిగి. ఏదో రక్షించబడ్డాం పిల్లరా, మన వరకు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, మన భక్తి ఏదో మనం చేసుకుంటున్నాం, సోమవారం నుంచి శనివారం దాకా మన పని ఏదో మనం చేసుకుంటున్నాం. ఏమండి, ఇక ఇలా సరిపోతుంది మనకి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు. కానీ దేవుడు కొంచెం నీ యొక్క టైం టేబుల్ని మార్చుకో, కొంచెం నీవు నీ టైంని సెట్ చేసుకో. ఎలా అని అంటే అప్పుడప్పుడు, లేకపోతే నీకు వీలు కుదిరినప్పుడు అన్నా ఖచ్చితంగా పొలాన్ని ఒకసారి చూస్తూ ఉండు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పిల్లరా, కోత ఎంతో విస్తారంగా ఉంది, కానీ ఈరోజు కోసేవారు. అందుకే దేవుడు అంటున్నాడు, మనందరమును కూడా పిల్లరా నశించిపోతున్న ఆ పంట వైపు మనం చూడగలిగితే, ఆ పొలం వైపు మనం చూడగలిగితే ఖచ్చితంగా కొన్ని ఆత్మలన్నా లేక ఒక్క ఆత్మన్న నిన్ను బట్టి ఉజ్జీవింపజేయబడి, నిన్ను బట్టి పురికొల్పబడి వారి దేవుని సన్నిధిలో ఉంటే అది మనకు ఎంతో ఆశీర్వాదమే పరలోక రాజ్యంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఎఫతాను మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు, తెరవబడు అంటున్నాడు. అంటే ఏం తెరవబడాలి మనలో అని అంటే, మొట్టమొదటిగా చెప్పాలి, మీరు అందరూ మాట్లాడాలి, కన్నులు తెరవబడాలి.